హాయ్ అండి, వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటమ్ బ్రెడ్తో చేసి చూపిస్తున్నాను. దీనికోసం ఇలా ఉల్లిపాయలు, టమాటోలు, క్యారెట్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే బ్రెడ్, ఇలా బటరు, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని దాని మీద మనం ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు, టమాటోలు, ఉల్లిపాయలని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చండి. క్యారెట్, టమాటో, ఉల్లిపాయలు పెట్టుకొని దాని మీద కొద్దిగా కారపొడిని చల్లుకొని మళ్ళీ టమాటోస్ పెట్టేసుకొని దీని మీద ఉప్పు, కారం చల్లుకోవాలి. ఇది స్నాక్ ఐటమ్గా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని మీద జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఇలా ఇంకో బ్రెడ్ దాని మీద పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను ఇలా 4 అయితే పేరప్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆ పాన్ మీద ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందు పాన్ని హైలో హీట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా మనం రెడీ చేసుకుంచుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని దాని మీద పెట్టేసుకోవాలండి. సిమ్లో మాత్రమే మనం దీన్ని కాల్చుకోవాలి. అలాగే బ్రెడ్ పైన కూడా మనం ఇలా బటర్ని అప్లై చేసుకున్నాక అది కాలిన తర్వాత 2 మినిట్స్ పడుతుందండి కాలడానికి. వీటిని కూడా తిరిగేసేసుకోవాలి. చక్కగా మంచి బ్రెడ్తో స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా నేను 4 చేసుకున్నాను కదా, లాస్ట్గా ఇది కూడా చేసేసుకున్నాను. చూడండి, చూడ్డానికే నోరు ఊరుతుంది కదా. ఈ బ్రెడ్ని మనం సాస్తో తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. చూసారా, బ్రెడ్ లోపల మనం వేసుకున్న ఈ స్పైసీ ఐటమ్స్తో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సాస్లో మనం టమాటో సాస్లో ముంచుకొని తింటే మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.